అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో 5వ పాఠ్యాంశమైన సందేశం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాలను చూద్దాం. ముఖ్యంగా చదవండి, ఆలోచించి చెప్పండిలో శ్రీశ్రీ రాసిన గేయం అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. దానికి సంబంధించి ప్రశ్నలు ఇచ్చినారు. తర్వాత ఉద్దేశం, దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనది అని, వీరికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని, వీరి శ్రమను గౌరవించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియచేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. నేపథ్యం, గుర్రం జాషువా గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు. ఈ సందేశంలో తన బాధని, కష్టాన్ని, శ్రామికుల జీవన స్థితిగతులని విన్నవించమని వేడుకున్నారు. తర్వాత గుర్రం జాషువా యొక్క కవి పరిచయం. ఈ సందేశం పాఠ్యభాగం అమ్మ. పాఠ్యభాగం మొత్తం మీకు పద్యాలలో ఉంటుంది. ఈ పద్యాలు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవచ్చు. కానీ మీకు కావాల్సినది మళ్ళీ మొత్తం లెసన్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుర్రం జాషువా గారు ఆయన తన ఒక దళిత కులంలో పుట్టినందుకు చిన్నప్పటి నుంచి ఎంతో దైన్యాన్ని అనుభవించినాడు. ఆ దైన్యం నుంచి వచ్చినదే ఈ కవిత్వం. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత ప్రక్రియ ఏంటంటే ఇది ఖండకావ్యం. ఖండకావ్యం అంటే ఏంది? మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువుని కలిగిన ఘట్టములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఖండకావ్యం అంటారు. దీనిలో కవి భావం చిక్కగా ఉంటుంది. ఇక్కడ యాక్చువల్లీ చక్కగా ఉంటుందని ఉంటే బాగుంటుంది. వ్యక్త పదాలకు, వర్ణనలకు అవకాశం ఉండదు. ఆత్మశ్రయ రీతి, వస్తు భావ శైలి కవితా రచనలలో నవ్యత ఉంటుంది. పాఠ్యాంశం యొక్క సారాంశం అంటే ఏమీ కాదు, మనకి పాఠ్యాంశం మొత్తం పద్యాలలో ఇచ్చినారు. ఆ పద్యాలకు సంబంధించిన టోటల్ భావాలు అనేది ఇక్కడ ఉంటాయి. ఈ భావాలను మనం ఇక్కడ చూసుకోవచ్చు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మీకు ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకుంటే మీరు నిదానంగా స్క్రీన్ షాట్స్ తీసుకొని అవి మీరు చదువుకుంటే మీకు పాఠ్యాంశం మొత్తం మీకు అర్థమైపోతుంది నాన్న. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత అవగాహన ప్రతిస్పందనకు సంబంధించిన ప్రశ్నలు. తర్వాత మనకి 2వ ఆలో క్రింది పేరాను చదివి 4 ప్రశ్నలను తయారు చేయండి అని ఇచ్చినారు. ఇక్కడ ఏమి ఇచ్చినారు? మొదటి ప్రశ్న, గురజాడ వారు రచించిన నాటకం పేరేంది? కన్యాశుల్కం. తర్వాత గురజాడ వారు ఏ ఉద్యమంలో పాల్గొన్నారు? తర్వాత వ్యవహారికోద్యమంలో పాల్గొన్నారు మా. గురజాడ వారి రచనలు ఏ భాషలో సాగాయి? ఆంధ్ర సాహిత్య పరిషత్ ఎప్పుడు స్థాపించారు? పద్యం చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఈ పద్యం చదవండి, దీనికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ చూడండి మా, కృపారాహిత్యాత్ములు అంటే జాలి లేని మనసులు కలవారని, వారిని కృపారాహిత్యులు అనే పదం అంటున్నారు. తర్వాత భూభుక్ష అంటే ఆకలి, ఎవరికైనా ఆకలిగా ఉంటే అన్నం పెట్టాలి. ఈ పద్యం ఏ పుస్తకంలో ఉంది? ఈ పద్యం మరుసందేశం అనే పుస్తకంలోనిది. పై పద్యంలో విలాసాలు ఎలా చేస్తారని చెప్పారు. మేడలు మిద్దెలతో నివాసం ఉంటే లేదా నివసిస్తూ విలాసంగా కాలం గడుపుతారని చెప్పారు. ఈ పాఠం ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. తర్వాత వ్యక్తీకరణ, సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు మన ఛానల్లో నోట్స్ అప్లోడ్ చేసినాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి నాన్న. తర్వాత భాషాంశాలు, పదజాలం. చిక్కిన అంటే దొరికిన దానితో తృప్తి పడాలి. క్షుద్బాధ, ఆకలి బాధ. కొందరు తల్లిదండ్రులు ఆకలి బాధను సహిస్తూ పిల్లలను చదివిస్తారు. కూలీనాలి అంటే కూలి పని. మా గ్రామంలో చాలామంది కూలి పనికి వెడతారు. బీదవాడు అంటే పేదవాడు. బాగా చదువుకుంటే పేదవాడు కూడా ఉన్నతాధికారి కావచ్చు. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు నానార్థాలను రాయండి. దిక్కు అంటే దిశాశరణం. సకల అంటే సర్వము కలలో కూడినది. తర్వాత పాదం అంటే కాలు, పద్యచరణం.
దేశానికి అంటే రాజ్యము, ప్రదేశము. ఇక్కడ ఏమంటే దిక్కు అంటే దిశాశరణు, సకల అంటే సర్వము కలతో కూడినది, పాదం అంటే కాలు పద్యచరణం, దేశం అంటే రాజ్యం, ప్రదేశం. తర్వాత క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను రాయండి. నృపాలుడు అంటే పాలకుడు, పరిపాలకుడు. శివుడు అంటే రుద్రుడు, శంకరుడు. మనుజుడు అంటే మానవుడు, నరుడు, మనిషి. మేను అంటే కాయం, శరీరం, దేహం, మేను. తర్వాత క్రింది పట్టికలో ప్రకృతి వికృతులను వేరు చేసి రాయండి. అరుంధతి ప్రకృతి, అరుంజ్యోతి వికృతి. మనిషి ప్రకృతి, మనుష్యుడు వికృతి. కులము ప్రకృతి, కులము వికృతి. ధర్మము ప్రకృతి, దమ్మము వికృతి. పట్టణం ప్రకృతి, పట్నం వికృతి. తర్వాత ఇవి భాషా క్రీడకు సంబంధించినటివి. తర్వాత ఇక్కడ ఒక పద్యం రాయమన్నారమ్మా. పద్యము తర్వాత వ్యాకరణ అంశాలు. క్రింది పదాలను కలిపి రాసి సంధి పేర్లను రాయండి. క్షుధ ప్లస్ ఆనల, క్షుధానల సవర్ణ దీర్ఘ సంధి. జన్మము ఎత్తి, జన్మమెత్తి ఋత్వ సంధి. భరత ప్లస్ ఉర్వర, భరతోర్వర గుణసంధి. భరత ప్లస్ సవని, భరతావని సవర్ణ దీర్ఘ సంధి. రెండవ, క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసం పేర్లు రాయండి. విశ్వనాథుడు అంటే విశ్వం యొక్క నాథుడు. కింకున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తిని షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత రాష్ట్ర కీర్తి, ఇక్కడ పేరు వచ్చింది. పేరు వస్తే ఏంది? రాష్ట్రము యొక్క కీర్తి. కింకున్ యొక్క షష్ఠీనం. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, నలు దిక్కులు. ఇక్కడ నలు దిక్కులు అంటే సంఖ్య, 4 దిక్కులు. ఎప్పుడే కానీ సంఖ్య వస్తే దిగు సమాసం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత దక్షిణ భాగం అంటే దక్షిణం అనేది భాగము. దక్షిణం అనే పేరు గల భాగం. ఎప్పుడే కానీ కింకున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి కదా, ఇక్కడ ను వచ్చింది కదా, కాబట్టి ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత భారతదేశము, భారతం అని పేరు గల దేశం. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత ప్రాజెక్టు పని, పాఠాంతర పద్యం. తర్వాత నాకు నచ్చిన అంశం, నేను గ్రహించిన విషయం, సృజనాత్మకత రచన, భాషాంశాలు. తర్వాత మేటి పదాలు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.